పార్టీకి చాలా మంది నేతలున్నారు. ఆఫీసులు ఓపెన్ చేసుకుని మరీ కార్యక్రమాలు చేశారు. కానీ అది ఎన్నికల ముందు మాట. ఆనాడు సీటు కోసం బోలెడు మంది ట్రై చేశారు. సొంతంగా తల ఒక ఆఫీస్ తెరిచేశారు. ఎన్నికలు అయిపోయాయి. అయితే తీరా ఆ సీటును పొత్తుల్లో మిత్రపక్షానికి ఇచ్చేయడంతో నేతలంతా చెల్లా చెదరైపోయారు. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందామని సొంత కార్యాలయాలు ఎత్తేశారు. ఎన్నికల ముందు 4 ఆఫీసులున్న చోట ఇప్పుడు డీసీసీ కార్యాలయం ఒక్కటే మిగిలింది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఇక్కడ అడపాదడపా పార్టీ ఓటమి పాలైనా అది కేవలం స్వయంకృతాపరాధమే. కాంగ్రెస్ సిపిఐకి ఎన్నికల్లో పొత్తు కుదిరిందంటే చాలు, పార్టీ ఈ సీటుపై ఆశలు వదులుకోవాల్సిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ మాటకొస్తే స్టేట్లోని సిపిఐ అడిగే ఫస్ట్ సీట్ అదే. మొన్నటి ఎన్నికల్లో కూడా అదే జరిగింది. సిపిఐకి కొత్తగూడెం సీటు కేటాయించడంతో ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ ఎర్రజెండా పార్టీని గెలిపించింది. గట్టి పట్టున్న కొత్తగూడెంలో పాతుకుపోయేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది సిపిఐ. మొన్నటిదాకా మున్సిపాలిటీగా ఉన్న కొత్తగూడెం ఇప్పుడు కార్పొరేషన్ అయ్యింది. కార్పొరేషన్లోనే కాదు, మెజారిటీ గ్రామ పంచాయతీలు స్థానిక ఎన్నికల్లో కూడా తమ ఆధిపత్యమే ఉండాలని కమ్యూనిస్టు పార్టీ కోరుకుంటోంది. అందుకనుగుణంగా పావులు కదుపుతోంది. కొత్తగూడెంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగడుతుందో లేదోననే బెంగ ఆ పార్టీ నేతల్లో ఉండిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి నాయకులున్నా పార్టీని ముందుకు నడిపేవారు మాత్రం కనిపించడం లేదు. ఎన్నికల ముందు టికెట్ కోసం పోటీపడ్డ కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు డీలా పడ్డారు. ఇంకా పార్టీనే నమ్ముకుని ఉన్నా వారిలో ఎన్నికల ముందున్న జోష్ అయితే లేదట. ఎన్నికల ముందు కొత్తగూడెం టికెట్ ఆశించిన 4 కాంగ్రెస్ నేతలు తలో కాంగ్రెస్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కార్యాలయాల నుంచే పార్టీ కార్యక్రమాలు కొనసాగించారు. మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నేత పోట్ల నాగేశ్వరరావు కొత్తగూడెం సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయనకు మద్దతిచ్చారు. గతంలో టీడీపీలో ఎమ్మెల్సీగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు పోట్ల. సొంతంగా ఆఫీస్ ఓపెన్ చేసిన నాయకుల్లో ఆయనొకరు. టికెట్ సిపిఐ ఖాతాకి వెళ్లడంతో నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారాయన. భట్టినే నమ్ముకున్నారు పోట్ల. మొదటి నుంచి పార్టీతోనే ఉన్న మోతుకూరి ధర్మారావు కూడా భట్టి విక్రమార్కని నమ్ముకుని కార్యక్రమాలు చేపట్టారు. బీసీ నేత అయిన మోత్కూరి డీసీసీ కార్యాలయాన్ని కేరాఫ్ చేసుకుని తన ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన నాగ సీతారాములు ఎన్నికల ముందు సొంత ఆఫీసు తెరిచారు. ఇప్పుడు ఆ కార్యాలయాన్ని ఎత్తేసి పొంగులేటి క్యాంపు కార్యాలయానికి టచ్లో ఉంటున్నారు. కొత్తగూడానికి చెందిన మరో నేత ఎడవెల్లి కృష్ణ మొన్నటి ఎన్నికల్లో తప్ప గత 4 పర్యాయాలుగా ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు సొంతంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ కార్యాలయం కనిపించడం లేదు. వనమా వెంకటేశ్వరరావుకు తోడలుడైన ఎడవెల్లి కృష్ణ 2009 ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసి 38,876 ఓట్లు తెచ్చుకున్నారు. తర్వాత వైసీపీ టికెట్ కోసం విఫలయత్నం చేశారు. ఈ సీటును వనమా ఎగరేసుకుని పోవడంతో 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 22,981 ఓట్లు తెచ్చుకున్నారు. 2018 ఎన్నికల్లో సిపిఎం ఏర్పాటు చేసిన బిఎల్ఎఫ్ నుంచి పోటీ చేసి 5,520 ఓట్లు తెచ్చుకున్నారు ఎడవల్లి. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ కోసం చివరిదాకా ప్రయత్నించారు. పార్టీ ఆఫీస్ కూడా తెరిచారు. కానీ ఇప్పుడు ఆ కార్యాలయం కూడా గాయం. ఎన్నికల ముందు 5-6 నేతలు మేమంటూ పోటీ పడ్డా ఇప్పుడు తలో దిక్కుకు వెళ్లిపోయారు. అడపాదడపా మాత్రమే కనిపిస్తున్నారు. ఎప్పుడన్నా రావాలన్నా, కాసేపు కూర్చోవాలన్నా ఇప్పుడు అందరికీ డీసీసీ కార్యాలయమే దిక్కైంది. ఎన్నికల ముందు డీసీసీ కార్యాలయంతో పాటు 4 కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కలకలలాడాయి. అయితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నేతలందరికీ డీసీసీ ఆఫీసే కేరాఫ్. ఎవరైనా నేతలు వస్తేనే అక్కడ కళ కనిపిస్తుంది. ఆ పార్టీ కార్యాలయానికి ఎవరెప్పుడొస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది. నేతలందరూ కలిసి కార్యాలయానికి రావడం అత్యంత అరుదేనంటోంది కొత్తగూడెం కాంగ్రెస్ క్యాడర్. ఈ కార్యాలయానికి తోడుగా మంత్రి పొంగులేటి కార్యాలయం ఉంది. ఈ కార్యాలయానికి మంత్రి వచ్చినప్పుడు మాత్రం నేతలు వచ్చిపోతుంటారు. మిగిలిన వేళల్లో పొంగులేటి అనుచరగణం మాత్రమే వస్తూ ఉంటారు. కొసమెరుపు ఏమిటంటే ఎన్నికల ముందు కలెక్టర్ కార్యాలయం ముందు బస్టాండ్ సెంటర్లో నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిస్తే 4 టెంట్లేసుకుని కార్యక్రమాలు చేసేవారు. కానీ ఇప్పుడు సిపిఐకి సీటిచ్చి గెలిపించిన తర్వాత కొత్తగూడెంలో కాంగ్రెస్ నేతలు కార్యకలాపాలే లేకుండా పోయాయి. మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడు చూసుకుందామని అనుకుంటున్నారట అంతా.